తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ముందుగా అభయాంజనేయ స్వామి వారికి గోరంట్ల ప్రత్యేక పూజలు చేసి లోకేష్ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అనంతరం బొమ్మూరు సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ టీడీపీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా నారా లోకేష్ తనవంతు కృషి చేస్తున్నారని, ఒకప్పుడు నారా లోకేష్ను చూసి వైసీపీ ప్రభుత్వం నాయకులు ఎగతాళి చేసేవారని, కానీ ఇప్పుడు అదే లోకేష్ను చూస్తే వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక అక్రమాలపై పోరాడేందుకు యువశక్తిగా లోకేష్ ముందుకు సాగిపోతున్నారని గోరంట్ల అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు పండూరి అప్పారావు, కామిని భాస్కర్రావు, మజ్జి పద్మావతి, మన్యం నరేంద్ర, ఎర్రమోతు ధర్మరాజు, యార్లగడ్డ శేఖర్, భీమరశెట్టి రమేష్, బొప్పన నాగేశ్వరరావు, నిమ్మలపూడి రామకృష్ణ, దారా అన్నవరం, కోరాడ వెంకటేష్, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, బొప్పన శ్రీను, మట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయమే ఎమ్మెల్యే గారి ద్వారా శ్రీ అభయాంజనేయ స్వామి వారిలో ప్రత్యేక పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈనాటి అధికార పార్టీ ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఇటీవల కొంతకాలంగా కొన్ని కుక్కలు పెరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో యువనాయకత్వం లేదు అని తప్పుడు ప్రారంభం చేస్తున్నాయి. అదిగో చూడగా ఉదయించే సూర్యుడు ఈ వేళని ముందుకు వస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజల్ని నేనున్నాను అని ధైర్యం చెప్తూ, మీ కష్టాల సుఖాల మధ్యలో చెప్తూ ఎప్పుడూ నేను ఉంటానని ప్రతి యువకుని మహిళని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించు. ఈరోజు మన యువ నాయకుడు ఒక ఆశాదీపంగా మన ముందుకు వచ్చిన లోకేష్ బాబు గారి జన్మదినోత్సవాన్ని వాడవాడలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. యువకి ఆదర్శంగా రాష్ట్రం మీద సమగ్ర అవగాహనతో రోజుల తరబడి పాదయాత్ర చేసి ఒక అవగాహనతో కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఒడ్డు ఎంత పెరిగినట్టుగా ఇవాళ రాష్ట్ర సమస్యల మీద, బడుగు బలహీన వర్గాల వారి సమస్యల మీద, వృద్ధుల మీద సమగ్రమైన అవగాహనతో లోకేష్ గారు ముందుకు వస్తా ఉన్నారు. ముందు అందరూ కూడా వెనక ముందు ఆలోచించారు. ఈ కుర్రాడు ముందు రాగానే అనుకుంటాడు, కానీ వాళ్ళందరూ రోజు వెళ్ళబెడుతూ ఉన్నారు. ఏమిటి ఇంత తెగింపు ఏమిటి, ఇంత ఆలోచన విధానం ఏమిటి, ఇంత సమగ్ర ఆలోచనతో ఏ విధంగా ముందుకెళ్తున్నాడని దిక్కులు ఎక్కడిలాగా నిందించే పరిస్థితి వచ్చింది. ఇవాళ నా వరకు నేను చూశాను. మా బోటి అనుభవకుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుంటా ఉన్నారు. యాత్ర ముందు నాతో కూర్చున్నారు. 2 గంటలు కూర్చొని మాట్లాడారు, ఏం చేస్తే బాగుంటుందని. ఇవాళ ఆయన దగ్గరే మేము నేర్చుకునే పరిస్థితికి వచ్చామని అర్థం చేసుకోండి. ఒకనాడు మేము నేర్చాము, ఇవాళ ఆయన మాకు నేర్చే పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల యువకులకు ఆదర్శం, యువతను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంక్షేమం రెండింటి కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.